చీర కుచ్చులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది దారాలు, సిల్క్ థ్రెడ్ లేదా పట్టుపోగులు. ఈ రెండు కాకుండా నేను డిఫరెంట్గా ఇప్పుడు మీకు శారీ టజల్స్ చేసి చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఫస్ట్లీ నేను ఇక్కడ థ్రెడ్ ఎక్కించుకున్నాను సూదికి. నార్మల్ మిషన్ థ్రెడ్డే ఇది. మిషన్ థ్రెడ్ ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ నాట్ వేయాలి. ఖచ్చితంగా మనం శారీ టజల్ వేస్తున్నాము అంటేనే నాట్ వేసి స్టార్ట్ చేయాలి. వేసిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్, ముత్యాలు 2 తీసుకున్నాను అండ్ కాసు తీసుకున్నాను. ఈ 3 రకాలతోటి ఇప్పుడు నేను డిజైన్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బీడ్ ఎక్కించాను, నెక్స్ట్ 4 వచ్చేసి ముత్యాలు ఎక్కించాను, ఆ తర్వాత 6th గోల్డ్ కలర్ బాల్ ఎక్కించాను, నెక్స్ట్ లాస్ట్ కాసు ఎక్కించాను. ఇలాగా కొంచెం ఎక్కువగా ఎక్కిస్తే ఏమవుతుందంటే కొంచెం లెంత్ కూడా ఎక్కువ వస్తుంది. చూడ్డానికి కూడా చీర అంతా నిండుగా వేస్తే చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు కాసులు అనేవి ఇలాగ చైన్ లాగా వస్తాయి. మనం వెనకాల ఒక క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ను ఓపెన్ చేయగానే కాసు ఓపెన్ అయిపోతుంది. మనకి ఆ క్లిప్ వచ్చేసి మనం ఇలా 3-4 టైమ్స్ ట్విస్ట్ చేస్తే అది విరిగిపోతుంది. ఇలాగా మనకు నీట్గా కాసు వచ్చేస్తుంది. ఈ కాసుకి పైన హ్యాండిల్ ఉంటుంది కాబట్టి మనం నీడిల్ తోటి ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. చాలా లుకింగ్ అనేది చాలా డిఫరెంట్గా వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈసారి సంక్రాంతికి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇక్కడ టిప్ ఇదే. మొత్తం మనం ఇక్కడ 7 బీడ్స్ ఎక్కించాము. 7 బీడ్స్ ఎక్కించాము కాబట్టి నీడిల్ అనేది మళ్ళీ 7th నుంచి ఫస్ట్కి వెళ్ళాలి. కింద నుంచి పైకి ఒకదాని నుంచి ఒకటి ఎక్కించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే నీడిల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనం టజల్ అనేది పోదన్నమాట. కొన్ని ఏజెస్ వరకు శారీ వాడతాం కదా, అప్పుడు వరకు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాగా ఖచ్చితంగా నీడిల్ అనేది పైకి తీసుకురావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీకు అర్థమై ఉంటుంది. నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను నేను, ఎందుకంటే మన ఛానల్లో చాలా బిగినర్స్ కూడా చూస్తుంటారు, కామెంట్స్ పెడుతుంటారు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బిగినర్స్ కూడా ఈజీగా వేసుకుంటున్నారు అనేసి. మీరు ఈ డిజైన్ ట్రై చేసి నెక్స్ట్ కామెంట్స్లో కూడా చెప్పండి. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా కొన్ని కొత్త వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగా మొత్తం అయిపోయిన తర్వాత నీడిల్ కిందికి దించేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. క్లియర్గా ఒక టజల్ అయిపోయినట్టే. సో ఇలాగా మనకి ఎన్ని టజల్స్ కావాలంటే అన్ని శారీకి నిండుగా వేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ టజల్స్ని నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. చాలా సూపర్ హిట్ చేశారు మన టజల్ సిరీస్ని. దాదాపు ఒక 20-30K పైన వెళ్ళాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది ట్రై చేసి కమెంట్ చేశారు. ఇది కూడా మీకు ఎలా అనిపించిందో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి డిజైన్స్ పెట్టాలో కూడా చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని నేను పోస్ట్ చేస్తాను. నేను అన్ని టజల్స్ వీడియోస్ని ఒక ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను. ఒకసారి వీలుంటే మీరు వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్ ఉంటాయి. మీరు ఈజీగా ఇంట్లోనే బాగా ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారు కామెంట్స్లో, అక్క కట్టర్ ఈ మెటీరియల్స్ అన్నీ ఎక్కడ పర్చేస్ చేయాలి అని. నేను లింక్స్ అన్నీ నీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ శారీ లింక్ కూడా ఇస్తాను, మీకు నచ్చితే ఒకవేళ పర్చేస్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే కాసులు అన్నీ చైన్లా ఉంటాయి కదా, అవి ఓపెన్ చేసుకోవడమే. కొంచెం ఫస్టే అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని తెగుతున్నాయి, కొంచెం చూసి జాగ్రత్తగా ఓపెన్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.